దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దాన శుభ కార్యక్రమమునకు మనందరం కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము 2వ లైన్ నుంచి చదువుకుందాం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. మనం వెళ్ళేటువంటి ఈ జీవిత యాత్రలో ఎప్పుడు ఏ క్షణమున ఎవరికి ఏది సంభవిస్తుందో ఎవరు గ్రహించలేము, ఎవరు ఏమి చెప్పలేము. కొన్ని సందర్భాలలో మేలు మనకు తారసపడతా ఉంటుంది. కొన్ని సందర్భాలలో భయంకర నష్టము మనము చవి చూస్తూ ఉంటాం. అంతేకాక ప్రియ దైవజనమా, నిన్నటి దినమున అనుకున్నది సంతోషంగా ఉంటుంది. అదే పరిస్థితి ఒక దినము తర్వాత వచ్చేసరికి బహు దుఃఖకరంగా మార్చివేయబడుతుంది. ఒక దినం వరకు కాకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి కొన్ని సందర్భములలో క్షణములలో జీవిత స్థితిగతులు మొత్తం కూడా మార్చివేయబడతా ఉంటాయి. ఎన్ని రకాలుగా జీవిత పరిస్థితులు కాలగతులను మార్చివేయినప్పటికీ కూడా మనని విడిచిపెట్టని దేవుడు మన పక్షం ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా చిన్న వయసులో నుంచి ఆ పాప ఆడుకుంటూ ఉంటే, ఆ చిన్నవాడు ఆడుకుంటూ ఉంటే తల్లిదండ్రుల పనిలో వారు ఉంటారు. అయితే ఎప్పుడైతే వారు కింద పడేటువంటి ఆ తరుణం ఉంటుందో సమస్తమైన పని మొత్తం కూడా విడిచిపెట్టేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కనురెప్ప పాటున అక్కడికి వచ్చేసి వాళ్ళని పట్టేసుకొని చేతులకు, పాదములకు, శరీరములకు ఎలాంటి గాయము తగలకుండా వారిని కాపాడమే కాక వారికి ఉండేటువంటి ఒక భయంలో నుంచి వారిని విడిపించి మంచి ధైర్యమును, భరోసాను ఇస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులే ఆ రకంగా చేస్తే, ప్రియ దైవజనమా, నిన్ను తన స్వరూపంలో చేసుకొని తన ఆత్మను నీలో నివసింపచేసి నీ శరీరమునే ఆయనకు ఆలయము చేసుకున్న దేవుడు నేను విడిచిపెడతాడంటారా? ప్రతి క్షణము కూడా నీతో పాటు ఉండే దేవుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను దీని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టిన దీని ఒక వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీతో కూడా నడుచువాడు నీ దేవుడిని యెహోవాయే దీని ఒక వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రతి క్షణము కూడా నీకు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మార్గంలో వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళకూడదో, ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో ప్రతిదీ నీకు బోధిస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన ఎప్పుడు కూడా నీతో పాటు ఉన్న దేవుడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడవలేదు, నిన్ను ఎడబాయలేదు. కాకపోతే కొన్ని సందర్భములలో ఏమనుకుంటాము అంటే, దేవుడు నా పక్షాన లేడేమో, నా దగ్గర లేడేమో, అందుకే నాకు ఈ కష్టం వస్తుందేమో, అందుకే నా పైన శత్రు విజయం పొందుతూ ఉన్నాడేమో, అందుకే నా మీదకి నష్టం ఎదురు వస్తుందేమో అని చెప్పేసి మనం నానా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. అక్కడ పిల్లవాడు కూడా తన ఆటలు తను ఆడుకుంటా ఉన్నాడు, కానీ ఎప్పుడు కింద పడే పరిస్థితి ఆ పిల్లోడు తెలియదు. ఆ పిల్లోడు అనుకుంటాడు ఏమైనా లేదు, ఆ పిల్లోడికి ధైర్యము తన తండ్రి వచ్చి, తన తల్లి వచ్చి తనని కాపాడతారు అని. అట్టి భరోసా ఆ తల్లిదండ్రుల వారికి ఆ పిల్లోడికి ఇవ్వడం జరిగింది. చిన్న పిల్లవాడే కానైనా కూడా అంత భరోసా వాడి యొక్క హృదయంలో ఉండడం జరిగింది. భయం అనేది లేక వాడు జీవిస్తూ ఉంటున్నాడు. సృష్టికర్తను తండ్రిగా చేసుకున్నటువంటి మనము ఎందుకు భయపడుతూ బ్రతుకుతా ఉన్నాం ఈ లోకంలో? ఆయన మన పట్ల ఎన్నో అద్భుతమైన సూచక మహత్కారములు జరిగించి ఉన్నాడు. అవన్నీ కూడా మర్చిపోయి ప్రస్తుతం ఉన్న ఒక సమస్యను బట్టి, ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఎందుకు దిగులు పడతా ఉన్నావు? ఎందుకు నిరుత్సాహాలకు వెళ్ళిపోతూ ఉంటున్నావు? అసాధ్యమైన ప్రతి కార్యం కూడా సాధ్యంగా చేసుకుని ఈరోజు నువ్వు సంతోషంగా, ఈరోజు ఇంత క్షేమంగా ఉంటున్నావు అంటే గడిచిన కాలంలో ప్రభు నీ పట్ల చేసిన ప్రతి మేలులు అది జ్ఞాపకం చేసుకో ప్రియ దైవజనమా. ఈరోజు ఉండే పరిస్థితి అది శాశ్వతమైనది కాదు. ప్రతి సమస్య దేవుడు నీపై ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో తెలియజేస్తుంది అది. ఆ పిల్లవాడు పడిపోయే క్రమంలో తండ్రి వచ్చి పట్టుకున్నప్పుడు బాధ్యత ఒకటి ఉంటుంది. విపరీతమైన ప్రేమ, విపరీతమైన కనుదృష్టి పిల్లోడిపై ఉంటుందన్నమాట. అంటే తల్లిదండ్రులు ఏ పని మీద ఉన్నప్పుడు కూడా ఆ కనుదృష్టి యావత్తు కూడా ఎక్కడుందంటే ఆ పిల్లవాడిపై ఉందన్నమాట.
నీపైన కూడా ప్రభువుకు కనుదృష్టి అన్ని వేళలా ఉంటుంది. నీ పాదములకు రాయి తగలకుండా తమ దూతలను వారి చేతుల్లో పట్టుకుంటారంట. అలాంటి గొప్ప కృపను దేవుడు నీకు నాకు ఇవ్వడం జరిగింది. దిగులు పడ్డానికి వీల్లేదమ్మా, బాధపడడానికి వీల్లేదు. నువ్వే మార్గంలో వెళ్తే ప్రభు నీతో పాటు ఉంటారు. నువ్వు ఏ స్థలంలో పడుకుంటే ఆయన నీతో పాటు ఆయన కావలిగా ఉంటాడు. ఒక ప్రొటెక్షన్లా, ఒక లేయర్ లాగా ఆయన నీ పక్షం ఉన్నాడు. ఒక తల్లి ఆదరించినట్లుగా, ఒక తండ్రిని చూసినట్లుగా ఆయన చూస్తాడు. కొన్ని కొన్ని సందర్భాలలో వారైనా మర్చిపోతారు, కానీ దేవుడు విడువని ఎడబాయని దేవుడమ్మ. ఆయన ఎంత మాట చెప్తా ఉన్నాడు, నేను ఏమాత్రమని విడవను, నిన్నడు ఎడబాయను అని. అలాంటి స్థితిగతులు నీకు ఏమన్నా ఉన్నట్లయితే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒంటరివి అన్న ఫీల్ నీలోంచి తొలగించండి. అలాంటి స్వభావం, అలాంటి ఆలోచన తొలగించాలి. నువ్వు ఒంటరివి కావు, నీ కొరకు జీవించేటువంటి దేవుడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. నీకెప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా, ఏ దిగులు వచ్చినా కూడా, ఏ బాధ వచ్చినా కూడా నీ మనసు విప్పుకొని, అయ్యా నువ్వు నాతో పాటు ఉన్నావు కదా, నాకు ధైర్యం ఇవి ప్రభువా, నాకు భరోసానివి ప్రభువా, నాకు మంచి ఆదరణ ఇవ్వయ్యా అని ఒక హృదయము తెరిచి ఒకే ఒక్క మాట నువ్వు పలికితే ఆయన తన ధైర్యమును, తన శాంతిని, తన సమాధానమును, ఆయన భరోసాను నీకు అనుగ్రహించి, నీకు ప్రతి భీతిలో నుంచి, ప్రతి భయములో నుంచి, ప్రతి ఒంటరి స్థితిలో నుంచి ఆయన నేను విడిపించి మంచి ధైర్యం ఇవ్వబోతా ఉన్నాడు. ప్రియ దైవజనమ, ఈ ధైర్యము, ఈ భరోసా మనకి ఎక్కడ దొరకదు. ఎంత డబ్బున్నా, ఎంత ధనమున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ధనఘనతలున్నా ప్రభు ఇచ్చే ధైర్యం, భరోసా ముందు ఇవన్నీ ఏ పాటివి కావు. ధూళి కంటే, పెంట కంటే మరీ ఇంచిన దానికి మాట కూడా రావడం లేదు. సరిపోల్చలేము దేంతో కూడా ప్రభు ఇచ్చేటువంటి భరోసాని. ఈరోజు ఆ భరోసా ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉంటున్నాడు. నువ్వు ఒంటరిని బాధపడకు, నీకేమీ లేదని చెప్పి బాధపడకు, నీకు పరిస్థితులు మార్చి వేయబడతాని చెప్పి బాధపడకు. నేను ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడిని పక్షం ఉన్నాడు. చూడండి దైవజనమా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో ఉంటే వారి జీవితాలు సంతోషభరితంగా ఉన్నాయి. కష్టం వచ్చింది కనుక కష్టం వెనకాల అద్భుతమైనటువంటి ఆశీర్వాదములు దాగబడి ఉన్నాయి. ప్రపంచంలో చరిత్రను తిరిగి రాసేటువంటి గొప్ప గొప్ప మేలులు వారికి జీవితాల్లో ఉన్నాయి. గమనించు. ఒక్కసారి ఆ పరిస్థితులను కూడా జ్ఞాపకం చేసుకొని విశ్వాసంలో ధైర్యంగా ముందుకు సాగు. ప్రభు అన్ని వేళలో కూడా నీ పక్షం ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, నీకే వందములయ్యా. ఈ ఉదయకాల సభలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు. అవును ప్రభు, నువ్వు నిశ్చయంగా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు, మమ్మల్ని ఎడబాపే దేవుడవు కాదు. మాకు ధైర్యాన్నిచ్చే దేవుడు, భరోసానిచ్చే దేవుడు, శక్తినిచ్చి, అభివృద్ధిని, ఆశీర్వాదం ఇచ్చి ముందు నడిపించే దేవుడు అని ఈరోజు మాతో మాట్లాడావు. తండ్రి నీకు స్తోత్రములయ్యా. ఈ లోకంలో వారే ఒక పిల్లలపై అంత ప్రేమ చూపెడితే నీ యొక్క స్వరూపంలో చేర్చుకుని ఆ యొక్క ఆత్మను మాలో ఉంచి మా యొక్క శరీరమునే నీకు ఆలయంగా మలుచుకున్న దేవుడవు నీవు. ఇంకెప్పుడు మమ్మల్ని అట్లా చూస్తావని, మాతో పాటు నిశ్చయంగా ఉన్నావని ఈరోజు మాకు తెలిసింది ప్రభువా. నీకు స్తోత్రం. మేము ఉండేటువంటి ఒక ఒంటరి స్థితిలోంచి మమ్మల్ని విడిపించినందుకే నీకు స్తోత్రం. మమ్మల్ని ధైర్యపరచండి, బలపరచండి. ఆరోగ్యంతో బాధపడుతున్న జ్ఞాపకం చేసుకొని విడిపించండి, స్వస్థపరచండి. ఆర్థిక సంక్షోభాలతో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకుని విడిపించండి, బాగు చేయండి, మేలు చేత నింపండి, సమృద్ధి చేత నింపండి. కోర్టు కేసులో పెట్టుకున్న వారు విడిపించండి, స్వతంత్రంలో నడిపించండి. నీకే స్తోత్రము తండ్రి. వివాహం కాని వారికి జ్ఞాపకం వేసి మంచి సంబంధములు అనుగ్రహించండి. గర్భం లేని వారికి జ్ఞాపకం చేసుకుని గర్భంతో రావాల్సిన ప్రార్థిష్టం. గర్భింతో ఉన్న వారికి జ్ఞాపకం వేసుకుని సుఖ ప్రసవాన్ని అందించండి తండ్రి. నీకే స్తోత్రం. నెక్స్ట్ మంత్లో ప్రభు తండ్రి స్కూల్స్ ఓపెన్ అవుతుండగా హాస్టల్స్ వెళ్ళేవారిని, స్కూల్స్కి వెళ్ళేవారిని అందరూ మీరు జ్ఞాపకం చేసుకొని కావాల్సిన బుక్స్ విషయాలు, బ్యాగ్స్ విషయాలు, ఫీజు విషయాలు ప్రభావ కృప చూపి సహాయం చేయండి ప్రభావ. వ్యాపారం చేసుకునే వారికి జ్ఞాపకం చేసుకుని వ్యాపారం అభివృద్ధి పరచవలసిందిగా ప్రార్థన చేసి నూతన ఆలోచనలు దయచేవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభావ. నీకు స్తోత్రములు తండ్రి. నీకే వందనములయ్యా. బర్త్డేలు, మ్యారేజ్ జరుపుకున్న ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని గతించిన సంవత్సరాలు కాచి కాపాడిన దేవుడో ప్రభు నీకు స్తోత్రం.
ఈ సంవత్సరం సంవత్సరాంతం వరకు కూడా నీకు దయాకరుడు బిడ్డలపై ఉంచి మీరే మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తూ సమస్తాన్ని హస్తాలకి అప్పయ్యకుంటూ సర్వశక్తుడైనటువంటి యేసుని పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక వాగ్దానం అందరి జీవితంలో ఫలింపచేయును గాక. ఆమెన్.